హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్కే కుమార్ ఫార్మ్స్. ఫ్రెండ్స్, ఇందులో కనబడే 4 పిల్లలు కూడా డే ఓల్డ్ పిల్లలు అనమాట. ఈ ఆల్రెడీ బుకింగ్ అయితే అయిపోయినాయి. సతీష్ అనే అన్న అయితే మన దగ్గర అయితే ముందుగా అయితే బుక్ చేసుకున్నాడు. సో ఇవైతే బుక్ అయితే అయిపోయినాయి అనమాట. అయినా కూడా నేను వీడియో తీయడానికి కారణం ఏంటంటే, కొంతమంది అయితే నన్ను అడుగుతున్నారు, తమ్ముడు మీరు ఎందుకు ఫస్ట్ రోజే సేల్స్కి పెట్టి 1 మంత్ తర్వాత అయితే పిల్లలు అయితే ఇస్తున్నారు అని కొంతమంది అడిగారు. సో నేనైతే వాళ్ళకి ఒక 2 పాయింట్స్ అయితే చెప్పానమాట. ఏంటంటే ఫ్రెండ్స్, నేను ఏది చేసినా అంటే ముందు నేను ఏదైతే సఫర్ అయ్యానో, నేనైతే కొన్ని ఇబ్బందులు పడ్డానో అవి నా వల్ల ఎవరు పడకూడదని సింపుల్గా అయితే నేనైతే ఇది పెట్టాను. ఇదేంటంటే, ఒక 10 పిల్లలు కానీ పుడితే 10 పిల్లల్లో 1, 2, 3 టాప్ వస్తాయి ఫ్రెండ్స్. కొరవన్నీ వేస్ట్ అని నేను అన్నాను. వాటిల్లో ఆ 10 పిల్లల్లో టాప్ అయితే ఒక 3 అయితే వస్తాయి. ఆ 3 ఏం చేస్తారంటే ఫామ్స్లలో ఖచ్చితంగా డే 1 నుంచి 1 వీక్ లోపల ఖచ్చితంగా వాళ్ళకి అర్థమైపోతుంది. ఖచ్చితంగా అయితే వాటిని గ్రేడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అది ఖచ్చితంగా గ్రేడ్ చేస్తేనే వాళ్ళు అయితే ఫామ్ అనేది డెవలప్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు అనేది గ్రేడ్ చేస్తారు. మిగతా పిల్లలు అనేటివి సేల్స్కి అయితే పెడతారు. అవి కూడా వేస్ట్ అని నేను అన్నాను. వాటిలో టాప్ పోతే ఖచ్చితంగా మనం చాలా వరకు లాస్ అయినట్టే ఈ ఫీల్డ్లో. అది ఇంకోటి, ఇది నా కాడి నుంచి అయితే ఇప్పుడు మీరు ఫస్ట్ డే నేను పెట్టినప్పుడు మధ్యలో నాకు అనిపిస్తే గ్రేడ్ చేయాలని, ఒకవేళ మీరు ఎవరైనా క్వశ్చన్ అడుగుతారు కదా ఎందుకైతే ఆ పిల్లలు తీశారని, అందుకనే నేను ఫస్ట్ డే అప్పుడే నేను వీడియో అనేది పెట్టేస్తాను అనమాట. కస్టమర్కి పెట్టినప్పుడు ఏంటంటే, మధ్యలో ఏమన్నా పిల్ల మిస్ అయితే ఒకవేళ చనిపోతే ఆ వీడియో అనేది నేను వాళ్ళ కస్టమర్కి పెడతాను. వాళ్ళైతే యాక్సెప్ట్ చేస్తారు అనే ఉద్దేశం ఒకటి. రెండోది ఏంటంటే, చాలా వరకు మంచి పిల్లలు కొందామని చాలా వరకు అయితే ఉంటారనమాట. సో మంచి పిల్లలు ఉన్నప్పుడు మనకాడ అనేది అమౌంట్ అనేది ఉండదు టయానికి. అంటే నేను కూడా చాలాసార్లు మంచి కోడి పిల్లలు తీసుకుందాం అనుకుంటున్నాను. అప్పుడైతే టయానికి నాకు అక్కడ అమౌంట్ ఉండేది కాదు, కాబట్టి వేరే వాళ్ళు తీసుకునేది అనే ఉద్దేశంతో నేనేంటంటే ఫస్ట్ డే పెడతాను కదా, అడ్వాన్స్ అనేది చాలా తక్కువ వేయించుకుంటాను ఫ్రెండ్స్. 1 మంత్ తర్వాత అనేది వాళ్ళకి పిల్లలు ఇచ్చినప్పుడే నేను టోటల్ అమౌంట్ అనేది వేయించుకుంటాను. ఇది ఫ్రెండ్స్, ఈ 2 ఆలోచించే నేనైతే ఇది అనేది పెట్టడం జరిగింది. నేను ఫస్ట్ రోజే వీడియో అనేది పెడతాను. 1 మంత్ తర్వాత ఈ మధ్యలో ఏ కోడి పిల్లలు లాస్ అయినా బాధ్యత నాదే ఫ్రెండ్స్. 1 మంత్ తర్వాత ఎన్ని కోడి పిల్లలు ఉన్నాయో అవి వరకే వాళ్ళకి ఇస్తాను. ఈ మధ్యలో చనిపోతే ఆ టోటల్ బాధ్యత నాదే. చనిపోయిన కోడి పిల్ల అనేది ఖచ్చితంగా వాళ్ళకి వీడియో పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ ఐడియాతోనే నేను ఫస్ట్ రోజే వీడియో పెట్టి 1 మంత్ తర్వాత అయితే డెలివరీ చేస్తున్నాను. ఈ ఐడియా వల్ల చాలా వరకు మీకు తెలియకనే చాలా యూజ్ అయితే ఉంటుంది. సో ఇదే అనమాట. మందికి ఇటువంటి క్వశ్చన్ అయితే ఉన్నదనమాట మన సబ్స్క్రైబ్స్కి. ఇదే అనమాట. ఇదే ఫ్రెండ్స్, మన బ్రీడర్ కూడా ఫుల్ సజ్జలో అనేది ఉండదన్నమాట. ప్రజెంట్ అనేది మనం గ్యాప్ అనేది ఇచ్చున్నాం అనమాట మన పెరుగు బ్రీడర్కి. ఫ్రెండ్స్, మీలో కూడా ఎవరైనా ఇలాంటి టైప్ క్వాలిటీలో కానీ చిక్స్ రీజనబుల్ ప్రైస్కి, ఫ్రెండ్స్ నేను చెప్పిన ఈ 2 పాయింట్స్ చాలా వరకు మీకు తెలియకనే యూజ్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఒకసారి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. ఇది మంచి ఐడియా లేదా కాదా, ఇంకా బెటర్ ఏమైనా ఉందనేది. ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని మన ఛానల్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.